మిత్రులందరికీ శుభోదయం. నా పేరు వెంకటరావు తుమ్మల, తిరుపతి నుంచి. ఫ్రీ గురుకుల్ వారి 5:30 AM టాక్స్లో భాగంగా జీవితంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అని పరితపించే మాలాంటి ఎంతోమంది అభ్యర్థులకి లభించిన సువర్ణ అవకాశం ఫ్రీ గురుకుల్ వేదిక ఒక ఎత్తు అయితే, జీవితంలో శిథిలాల నుంచి శిఖరాగ్రాలకు ప్రయాణం చేస్తూ తను నిర్మించుకుంటూ, తను అనుకున్న లక్ష్యాలని ఛేదించుకుంటూ, తను అధిరోహించాలనుకున్న సౌధాలని అధిరోహించి అక్కడి నుంచి మార్గనిర్దేశనం చేసేటువంటి ఒక రైట్ మెంటార్ అయినటువంటి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు IAS గారు, మౌనిక మేడం గారు మాకు మెంటార్స్గా లభించడం మా అందరి అదృష్టం. గత 2 మాసాలుగా ఈ సెషన్స్ని అటెండ్ అవ్వడం జరుగుతోంది. హీరో విత్ ఇన్ యూ అనే సెషన్స్లో మా యొక్క ఆలోచన విధానంలో, మా యొక్క వ్యక్తిత్వంలో ఉండే లోపాలని సవరించి సరిదిద్ది మమ్మల్ని, మాలో ఉన్న హీరోని అవేక్ చేశారు. గత మాసంలో, మే మాసంలో పవర్ ఆఫ్ నవ్ అనే సెషన్స్లో మా యొక్క డే టు డే రాబోయే ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకోవాలి, ఫ్యూచర్కి మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక సోల్జర్స్కి కావాల్సినటువంటి స్కిల్ సెట్ని, లైఫ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క యుద్ధాన్ని కాంక్వర్ చేసేటువంటి వారియర్ మైండ్ సెట్ని కూడా ఇక్కడ బిల్డ్ చేశారు. ఎందుకంటే ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలో అర్జునుడికి వచ్చిన సంశయం కూడా మనసుని గెలుచుకోలేకపోయారు. సో దాన్ని హ్యూమన్ మైండ్ యొక్క అన్నోన్ ఫ్యాక్ట్స్ని మాకు సవివరంగా చెప్పి, దాన్ని సబ్కాన్షియస్ లెవెల్లో వాటిని రీప్రోగ్రామ్ చేసి, రీవైరింగ్ చేసి, గైడెడ్ మెడిటేషన్స్ తోటి, స్ట్రాంగ్ అఫర్మేషన్స్ తోటి మాకున్నటువంటి సెల్ఫ్ డౌట్స్ని డిఫీట్ చేశారు. అలాగే నాన్ పర్ఫార్మర్స్గా ఉన్నటువంటి మమ్మల్ని గ్రాటిట్యూడ్ జనరల్ రాయించడం, మా చేత పాజిటివ్ ఆలోచనలు చేయించి మమ్మల్ని పాజిటివ్గా మార్చి మమ్మల్ని సాధకులుగా అంటే పర్ఫార్మర్గా మార్చారు. అలాగే ఇప్పుడున్న ఆధునిక యుగంలో అన్నీ మాకు తెలుసు అనేటువంటి అమాయకపు మూర్ఖత్వాన్ని పటాపంచలు చేసి మమ్మల్ని మేము పునర్నిర్మించుకోవడానికి మమ్మల్ని ఆపుతున్నటువంటి మైండ్ని మాకు వశపరిచి, మేము అనుకున్న ప్రతి ఒక్క లక్ష్యాన్ని చేరడం కోసం మైండ్నే ఒక పరికరంగా మార్చుకొని, అనుకున్న ప్రతి ఒక్క లక్ష్యాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, అది హెల్త్ అయినా, వెల్త్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, వాటిని ఎలా పునర్నిర్మించుకోవాలి, దానికోసం మన మైండ్ని ఎలా మలుచుకోవాలి, తర్వాత అనుకున్న లక్ష్యాన్ని ఎలా గెలుచుకోవాలి, అనుకున్న గమ్యాన్ని ఎలా చేరాలి అని మా చేత ప్రతిదీ టాస్కుల రూపంలో, గ్రాటిట్యూడ్ జర్నల్ రూపంలో, టు డూ లిస్ట్ రూపంలో, మా యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని ప్రతి ఒక్క అంశాన్ని స్ఫురిస్తూ మమ్మల్ని మేము పునర్నిర్మించుకునే ప్రక్రియలో దేశం యొక్క పునర్నిర్మాణంలో కూడా పాలు పంచినటువంటి సత్పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మా మెంటార్స్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. దీనిలో మొట్టమొదటి బెనిఫిట్ అయ్యేది మనమే. మన వల్ల దేశానికి బెనిఫిట్ అవుతుంది. సత్పౌరులు కావాలి. ఈ యొక్క పవర్ సిటిజన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు చాలా పవర్ఫుల్గా మారాలి. ఈ యొక్క సెషన్స్ని అందరూ అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకొని దేశం యొక్క పునర్నిర్మాణంలో భాగమయ్యి మన దేశం యొక్క ఖ్యాతిని పెంచుతారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. స్వస్తి.